తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం ఎస్ఆర్ కేర్ ఇంజనీరింగ్ కళాశాలలో క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ పేర్కొన్నారు. కళాశాలలో నెల రోజుల పాటు సబ్ జూనియర్ స్థాయిలో విద్యార్థులకు షటిల్, బ్యాడ్మింటన్, చెస్ లో వేసవి శిక్షణ శిబిరం నిర్వహించారు. శిక్షణ ముగింపు సందర్భంగా క్రీడాకారులకు శనివారం సర్టిఫికెట్లు అందించారు. ముగింపు కార్యక్రమానికి అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ హరిమోహన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నిశాంత్ వర్మ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా తమ కళాశాలలో వేసవి కాలంలో విద్యార్థులకు క్రీడల్లో ఉచితంగా శిక్షణ అందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు మాట్లాడుతూ సబ్ జూనియర్ స్థాయిలో కూడా విద్యార్థులు నెల రోజుల పాటు క్రమం తప్పకుండా శిక్షణ పొందడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. ఈ సందర్భంగా కోచ్లుగా వ్యవహరించిన షటిల్, బ్యాడ్మింటన్ కు కిరణ్ కుమార్ వర్మ, చెస్ కు ఐ ఉమామహేశ్వరి, ఎస్ఎస్ చంద్రశేఖర్లను మెమోంటోలతో ఘనంగా సత్కరించారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ హెడ్ డాక్టర్ బిహెచ్విఎన్ లక్ష్మి, ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ ఇన్ఛార్జ్ డాక్టర్ పి భువనేశ్వరి, ఇంజనీరింగ్ కెమిస్ట్రీ హెడ్ డాక్టర్ పి భవానీ, అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ హరిమోహన్, జి సారిక తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మా ఎస్ఆర్ కేర్ ఇంజనీరింగ్ కాలేజ్లో 1 month బ్యాడ్మింటన్ మరియు చెస్ సమ్మర్ వ్యాలిడేటరీ ఫంక్షన్ చేయడం జరుగుతుంది. 1 month పిల్లలు సుమారుగా మా స్టాఫ్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళ పిల్లలు పాల్గొనడం జరిగింది. సుమారుగా ఒక 50 మంది పిల్లలకి కోచింగ్ ఇచ్చాము. సో ఇది మా ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మరియు ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ వాళ్ళు టేకప్ చేయడం జరిగింది. సో నా తరఫున వాళ్ళకందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ ఇక ముందు కూడా ఇలాంటివి ఎన్నో క్యాంపులు కండక్ట్ చేస్తామని తెలియజేస్తున్నాను. మా ఎస్ఆర్ కేర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ వేసవి సందర్భంగా మే 1వ తారీఖు నుంచి ఇప్పటి వరకు శిక్షణా శిబిరం, స్పోర్ట్స్ ఏంటంటే షటిల్, బ్యాడ్మింటన్, చెస్ రెండు కూడా స్టాఫ్ పిల్లలందరికీ శిక్షణా శిబిరం నిర్వహించబడింది. ఈ సందర్భంగా పిల్లలందరూ చాలా యాక్టివ్గా పాల్గొన్నారు. మా కోచ్లు కూడా బ్యాడ్మింటన్ కోచ్ అయితే ఏంటి, చెస్ కోచ్ అయితే ఏంటి, కోచ్లు కూడా చాలా శ్రద్ధ తీసుకుని ఈ పిల్లలతోటి బాగా నేర్పించారు. ఈ పిల్లలు కూడా రోజు పార్టిసిపేట్ చేసి చక్కగా నేర్చుకుని వాళ్ళు కూడా ఈ ఎండ ఇది ఉన్నా కూడా వాళ్ళు తట్టుకుని చాలా ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేయడం వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని, ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కూడా అభినందిస్తున్నాను. రోజు ఎస్ఆర్ కేర్ ఇంజనీరింగ్ కాలేజీలో చెస్ అలాగే షటిల్ రెండింటికి కూడా మా కాలేజీ స్టాఫ్ పిల్లల చేత 1 month కోచింగ్ ఇచ్చి ఈరోజు వ్యాలిడిటీ ఫంక్షన్ చేసుకుంటున్నాం. ఇది ఇంతకుముందే అటెండ్ అయిన ఒక కోచ్ గారు చెప్పారు. ఏమని చెప్పారంటే ఇటువంటి చిన్నపిల్లలకి జనరల్గా స్కూల్స్లో కండక్ట్ చేస్తారు సమ్మర్ క్యాంప్స్లో, ఇంజనీరింగ్ కాలేజీలో కండక్ట్ చేయడం అనేది ఇదే ప్రప్రదం అని కూడా ఆయన చెప్పారు. సో ఎస్ఆర్ కేర్ ఇంజనీరింగ్ కాలేజీ ఏ యాక్టివిటీ చేయాలన్నా కూడా ముందు ఉంటుంది. దానికి మేనేజ్మెంట్ వాళ్ళు 100% కోఆపరేట్ చేస్తారు. సో ఈ రోజు జరిగిన దీంట్లో ఇటు ఫిజికల్ కానీ అటు మెంటల్గా రెండిట్లు కూడా స్ట్రెంథెన్ అవడానికి అవకాశం ఉంది. సో ఈ సందర్భంగా మా ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని, అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ని, అలాగే వర్మ గారు కోచ్, అలాగే మా స్టూడెంట్స్ అందరూ కోచింగ్ చేసి పిల్లలకి చాలా బాగా గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ పిల్లల దగ్గర మేము ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు చాలా ఎక్సలెంట్గా ఈ 1 month చాలా బాగా ఎంజాయ్ చేసామండి, మాకు మంచి మంచి ఫ్రెండ్స్ ఏర్పడ్డారు, టీచర్లు ఎప్పుడైనా మాట్లాడి ఇచ్చారు. కాబట్టి ఇది రకంగా వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తూ ఈ ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తున్న మేనేజ్మెంట్కి ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో భీమవరం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో సదస్సు నిర్వహించారు. ధూమపాన ప్రియులకు వీటి వల్ల కలిగే నష్టాలపై అవగాహన కలిగించి వారి చేత ధూమపానానికి దూరంగా ఉంటామంటూ ప్రతిజ్ఞ చేయించారు. సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ మన పూర్వీకులు అవగాహన రాహిత్యంతో పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తూ ఉండేవారని, ప్రస్తుతం కాలంలో యువత ఒక ఫ్యాషన్ గా సిగరెట్లు కాలుస్తున్నారని, పొగాకుతో తయారయ్యే రకరకాల కాయనీలు అతిగా వినియోగిస్తున్నారని, మద్యం కంటే ధూమపానం అత్యంత ప్రమాదకరమని వైద్య నిపుణులు సూచనలు చేసినప్పటికీ వాటిని ఏమాత్రం ఖాతరు చేయకుండా ధూమపానం చేస్తున్నారని, దీనివల్ల చిన్న కుటుంబాల యజమానులు గుండె, ఊపిరితిత్తుల వ్యాధుల బారిన పడి ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఉన్నాయని, తద్వారా కుటుంబాలు రోడ్డున పడతాయని, ఇళ్లల్లో చిన్న చిన్న అవసరాలు తీర్చలేనప్పటికీ ధూమపానానికి అతిగా ఖర్చు చేస్తూ ఉంటారని, ప్రపంచ ఆరోగ్య సంస్థ పొగాకు వినియోగం వల్ల భయంకర వ్యాధులు వస్తాయని తెలిసినప్పటికీ నిర్లక్ష్య వైఖరితో ధూమపానం చేస్తున్నారని, ప్రతి ఒక్కరూ ధూమ
ధూమపానం చేసే మిత్రులను, కుటుంబ సభ్యులను వారికి అవగాహన కలిగించి పూర్తిగా మాన్పించాలని అన్నారు. ఈ సందర్భంగా ధూమపానం పూర్తిగా మానివేసిన వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్కే చాన్బాషా, కేవీ ముత్యాలరావు, రాట్నాల సత్యబాబు, అందే త్రిమూర్తులు, కె సాయిబాబా, జాడా అప్పన్నలు పాల్గొన్నారు. పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈరోజు విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో మరి పట్టణంలోని ప్రధాన కూడళ్లలో మరి ఏదైతే ఈ స్మోకింగ్ అనేది పబ్లిక్లో కానీ మామూలుగా కానీ చేసేవాళ్ళని కొంతమందిని మేము వారి చేత ప్రమాణం చేయించి స్మోకింగ్ని పూర్తిగా మానివేయించడం జరిగింది. అలాగే పూర్వం అవేర్నెస్ లేక పూర్వకాలం మన పెద్దలు వెనకటి తరం వాళ్ళు ఈ స్మోకింగ్ అని, పొగాకని, చుట్టలని, బీడీలని అనేక రకాలుగా నోట్లో పొగాకు నవ్వడం అనేది ఇదివరకు చేసేవారు. అన్నటువంటి చదువుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఫ్యాషన్గా ఓ సిగరెట్ కాలితే ఏమవుతుందిలే అని చెప్పి సిగరెట్ అలాగే మందు తాగట్లేదు, ఓ సిగరెట్ కాల్చామని చెప్పేసి సరిపెట్టుకుంటూ దీనికి అట్రాక్ట్ అవుతున్నారు. ఈ ఏదైతే సినిమాలో కూడా ఈ ఫ్యాషన్గా చూపించడం వల్ల వీళ్ళు ఈ సిగరెట్లు కాల్చేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఏ గుండె, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి దీర్ఘకాలిక వ్యాధులు, అవి ప్రాణాంతకమైన వ్యాధులు అయ్యి ఆ కుటుంబాలు, చిన్న చిన్న కుటుంబాలు వీటిని బారిన పడి పూర్తిగా విచ్ఛిన్నమయ్యి కుటుంబాలు రోడ్డున పడేటువంటి పరిస్థితి ఉంది. మేము కొంతమందిని ఈరోజు పూర్తిగా మానివేయడానికి ప్రమాణం చేయించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా దీనికి దూరంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేయడం జరుగుతుంది. కాలం నుంచి నేను అనుకునేవాడిని, చిన్నప్పటి నుంచి మందు తాగటం తప్పు, సిగరెట్లు కాల్చడం బెస్ట్ అనుకునేవాడిని. చాలా తప్పు చేశాను. నాకు అప్పుడప్పుడు మరి వస్తుంది, ఆయాసం వస్తుంది, కొంచెం గుండెల్లో నొప్పి కూడా వస్తుంది, ఊపిరితిత్తుల్లో నొప్పి కూడా వస్తుంది. కానీ నేను ఇంతకాలానికి ఈ శ్రీ విజ్ఞాన వేదిక వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు చెబితే నేను విని ఈ రోజు నుంచి సిగరెట్ అనేటువంటిది ముట్టుకోను, ఎవరిని ముట్టుకోనివ్వను. అందుచేత నేను వాగ్దానం చేస్తున్నాను కాబట్టి ఆ వాగ్దానానికి నిలబడతానని. కాళ్ల మండలం జక్కరం గ్రామ అభివృద్ధికి లక్ష్మీపతిరాజు ఎనలేని కృషి చేశారని పలువురు నాయకులు అన్నారు. కాళ్ల మాజీ సర్పంచ్, ప్రస్తుత ఉప సర్పంచ్ కూచంపొడి లక్ష్మీపతిరాజు గుండెపోటుతో మృతి చెందారు. ఈయన మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 40 ఏళ్ల పాటు గ్రామ అభివృద్ధికి లక్ష్మీపతిరాజు ఎనలేని కృషి చేశారని పలువురు నాయకులు కొనియాడారు. ఆయన భార్య కూచంపొడి పద్మావతి గ్రామ సర్పంచ్గా పనిచేస్తున్నారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బి బలరాం, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జేఎన్వి గోపాలన్లు లక్ష్మీపతిరాజు పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి వెంకట శ్రీనివాసరాజు, జడ్పీటీసీ పచ్చిగోళ్ల సోమేశ్వరరావు, పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ పాతపాటి మురళీ రామరాజు, వేగేసిన కాశీ విశ్వేశ్వరరాజు, ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గాదిరాజు వెంకట సుబ్బరాజు, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గొర్ల రామకృష్ణ, మాజీ ఎంపీటీసీ వేగేసిన రంగరాజు తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. మండల కేంద్రమైన కాళ్ల దత్తపాదుకా క్షేత్రంలో ఎస్టీహెచ్ఎస్ వాలంటీర్ల ఆధ్వర్యంలో అనగాష్టమి వ్రతం నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మపూడి వెంకట సత్యసాయి శేఖర్ కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో అన్న సమారాధన నిర్వహించారు. స్వామీజీ ఆశీస్సులతో ప్రతి నెల అమావాస్య ముందు వచ్చే అష్టమి రోజున నిర్వహించే అన్నదాన కార్యక్రమాలను భక్తులు జయప్రదం చేయాలని ఎస్డీహెచ్ఎస్ వాలంటీర్లు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, ఎస్డీహెచ్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. श्रीकृष्णार्जुन संवादे अष्टाध्यायोऽध्यायः। ओम शांति शांति ओम शांति शांति शांति। ఈరోజు శ్రీ 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 గణపతి స్వామీజీ గురుదేవులు ఆశీస్సులతో శ్రీ పాదుకా క్షేత్రం వద్ద అనగాష్టమి వ్రతం జరిగింది. అనంతరం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమం తుమ్మపూడి శేఖర్ గారు వారు దంపతులతో ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే
విజయ భాస్కరరావు కూడా వాళ్ళు కూర్చుని దంపతులు కూర్చుని ఈ పూజ కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు అనగాష్ట వ్రతం అనంతరం సంపూర్ణంగా మన కేంద్రమైన కాళ్ళ నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా తరలి వచ్చి భక్తులు వాలంటీర్లు ఎడ్ చేసి వాలంటీర్ తరపుని ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అనగాష్ట వ్రతం అనంతరం మన కాళ్ళ గ్రామమైన బండారి శేషారావు గారు, శ్రీ శ్రీ గణపతి స్వామీజీ భక్తులు గత 20 సంవత్సరాల నుండి మన శ్రీపాద యాత్రలో సేవలు నిర్వహించుతూ ఉన్నారు. వారి భార్య భర్తలు కూడా ఇద్దరు కూడా వారి సేవలు ఎంతో ఇదిగా సేవ చేసుకోవడం జరిగింది. అలాగే ఏప్రిల్లో 18వ తారీఖుని ఆయన స్వర్గస్థులయ్యారు. వారు స్వామి సద్గురుదేవులు పాదాల్లో చేరుకున్నారు. గురుదేవులు వారికి ఆయన ఆశీస్సులు, గురుదేవుల ఆశీస్సులు ఉంటాయని చెప్పి మేము కోరుకుంటున్నాం. శాంతి భద్రతల పరిరక్షణ ప్రతి పౌరుని సామాజిక బాధ్యత అని, శాంతి అహింస ఆయుధాలతో స్వతంత్రం సిద్ధించిందని, జూన్ 4న జరిగే కౌంటింగ్ రోజున ప్రతి ఒక్కరూ శాంతి సమన్వయం పాటించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారిని మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీదివ్య అన్నారు. స్వీప్ యాక్టివిటీస్ కార్యక్రమంలో భాగంగా కౌంటింగ్ రోజున శాంతిని పాటించాలనే ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీదివ్య మాట్లాడుతూ ఎన్నికలు జరగడానికి అందరూ ఎంతో సహకారం అందించారని, కౌంటింగ్ రోజును కూడా ఇదే సహకారం అవసరమని అన్నారు. స్వీప్ యాక్టివిటీస్ బ్రాండ్ అంబాసిడర్ చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ అనునిత్యం శాంతిగా ఉన్నప్పుడే సమాజం శాంతి పదంలో ముందుకు సాగుతుందని అన్నారు. లయన్స్ క్లబ్ పట్టణ ఉపాధ్యక్షులు నరహర్శెట్టి కృష్ణ, రోటరీ క్లబ్ సభ్యులు బాబాజీ సాహెబ్లు శాంతి సహనం సమన్వయంపై వివరించారు. శాంతి భద్రతలు అనేవి ఎన్నికలను కౌంటింగ్ అని కాదు, అనునిత్యం కూడా శాంతి భద్రత ఉండాలి. మన దేశం శాంతి కాముక దేశం అని చెప్పేసి ప్రపంచంలో గుర్తింపు. మరి ఈ నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలను బట్టి ఇప్పుడు రేపు జూన్ 4వ తారీఖున కౌంటింగ్ ఉందండి. అది కూడా కాకుండా మే 11 జరిగిన ఈ ఎన్నికల్లో ఎక్కడా కూడా అనుకున్న విధంగా చక్కగా శాంతిగానే ఉందని చెప్పుకోవచ్చు. ఈ 4వ తారీఖు కూడా అందరం కూడా సమన్వయం పాటించాలి. శాంతి పదాన్ని ముందు చూడండి. శాంతిగా ఉంటేనే ప్రజాస్వామ్య పరిరక్షణ. దీనికోసం స్వీప్ యాక్టివిటీస్లో ఎన్నికల అధికారులు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థలతోటి ఈ ప్రచారం చేస్తున్నాం. 2024 ఎలక్షన్స్లో భాగంగా మనం ముఖ్యమైన లాస్ట్ ఘట్టానికి చేరుకున్నాము. ఇప్పటి వరకు భీమవరం కాన్స్టిట్యున్సీలో ప్రతి ఎన్నికలకు సంబంధించిన ప్రతి ప్రక్రియ శాంతియుతంగా జరిగింది. సో లాస్ట్ మనకి ఫైనల్ రిజల్ట్ అయిన కౌంటింగ్ 4th ఉంది. సో ఈ ఘట్టం కూడా మనం అందరి సహకారంతో విజయవంతంగా పూర్తి చేసుకొని భీమవరాన్ని ఎలాగా ఇప్పటి వరకు మనము శాంతికి ప్రతీకగా చూపించాలని కోరుకుంటున్నాను. అందరూ కౌంటింగ్కి సహకరించి ఎటువంటి పోస్ట్ కౌంటింగ్ వైలెన్స్ లేకుండా చూడాలని, దీనికి ప్రతి ప్రజలు, స్టాఫ్ అండ్ పోలీస్ అందరూ సహకారంగా ఉండాలని చెప్పుకుంటున్నాను. 2024 భారత ఎన్నికల సంఘం స్వీప్ సిస్టమేటిక్ వాటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రల్ పార్టిసిపేషన్ భారత ఎన్నికల సంఘం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి ఎన్నికలు మన తెలుగు రాష్ట్రాల్లో 83% ఓటర్లు నమోదు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా జూన్ 4వ తారీఖున జరగబోయేటువంటి ఈ కౌంటింగ్లో మన ప్రభుత్వ అధికారులకు అలాగే కౌంటింగ్ కూడా శాంతిగా జరగాలని, అలాగే శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వ అధికారులకు సహకరించాలని చెప్పేసి ఈరోజు శ్రీ విద్యార్థి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ స్వీప్ యాక్టివిటీలో భాగంగా చెరుకువాడ రంగసాయి గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు, నటుడు, భీమవరం టాకీస్ అధినేత, భీమవరం ముద్దుబిడ్డ తుమ్మలపల్లి రామసత్యనారాయణకు భీమవరం చైతన్య భారతి సంస్థ వారు ఆత్మీయ చైతన్య పురస్కారం అందిస్తున్న సందర్భంగా విజ్ఞాన వేదిక వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో చిరు సత్కారం అందించారు. భీమవరం లూథరన్ హైస్కూల్ ప్రాంగణంలోని ఐకాన్ జిమ్ నందు జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షులు కటారి రవిశంకర్, మాస సేవా సంస్థ అధ్యక్షులు షేక్ కాసిం, సాయి సంకీర్తనాపర్లు పిప్పళ్ల ప్రసాద్,
భీమవరం రూరల్ మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పరిపాటి శ్రీను, గోశాల నిర్వాహకులు నరమామిడి గంగారాం, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గాతల జేమ్స్, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పితాని గోపాలకృష్ణలు మాట్లాడుతూ 2 దశాబ్దాలకు పైగా తెలుగు సినీ రంగంలో చిన్న సినిమాల నిర్మాతగా 116 చిత్రాలను నిర్మించి దర్శకుడిగా, నటుడిగా తనకంటూ ప్రత్యేకతను సంతరించుకుని సినీ దిగ్గజాల మధ్య గుర్తింపు తెచ్చుకున్న భీమవరం వాసి తుమ్మలపల్లి రామసత్యనారాయణ కళాసేవలు అభినందనీయమని చైతన్య భారతి కళా పరిషత్ వారు ఆత్మీయ చైతన్య పురస్కారం అందిస్తున్న తరుణంలో వారిని గౌరవించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. నిర్వాహకులు విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాతగానే కాకుండా ఫిలిం ఛాంబర్ కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నికవుతూ తెలుగు సినీ పరిశ్రమలో వివాదరహితుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వంతో సినిమా రంగంపై ఆసక్తి ఉన్న నూతన నటీనటులకు, టెక్నీషియన్లకు అవకాశాలు కల్పిస్తూ వారిని ప్రోత్సహిస్తున్న తుమ్మలపల్లి రామసత్యనారాయణ స్ఫూర్తిదాయకంగా నిలిచారని, వారిని సత్కరించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. అనంతరం పలువురు వారిని శాలువాలతో, పుష్పాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ కార్యదర్శి కారుమూరి నరసింహమూర్తి, గో సంరక్షణ సమితి అధ్యక్షులు సుంకరదాసు, పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు పరిమి రామకృష్ణ, జాలర్ల సంఘం నాయకులు కొక్కిరి చిట్టిబాబు, బి కుమార్, కళాకారుడు చాన్ బాషా, ఇందుకూరి శివాజీ వర్మ, షేక్ కాజీ, మోటేపల్లి రామకృష్ణ, స్వేచ్ఛ మహిళా సంఘం సభ్యులు వై గౌరీ, డి పద్మ తదితరులు పాల్గొన్నారు. భీమవరం ముద్దుబిడ్డ మరి 116 చిత్రాలు నిర్మాణం చేసి తెలుగు సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి శ్రీ తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి ఈరోజు చైతన్య భారతి వారు అందిస్తున్నటువంటి పురస్కారానికి మేము భీమవరం స్వచ్ఛంద సంస్థల తరపున ఏర్పాటు చేసినటువంటి ఈ చిరు సత్కారాన్ని వారు స్వీకరించినందుకు, అలాగే ఈ సత్కార కార్యక్రమంలో వివిధ సంస్థలైనటువంటి బాడీ బిల్డింగ్ అసోసియేషన్, జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్, అలాగే రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీత మరి పీతాని గోపాలకృష్ణ గారు, కటారి రవిశంకర్ గారు, బొండా కుమార్ గారు, అలాగే భీమవరం పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్ అసోసియేషను పరిమి రామకృష్ణ గారు, అలాగే గోశాల నిర్వాహకులు నరమావిడి గంగారాం గారు, అలాగే చాన్ బాషా గారు, ముఖ్యంగా పరిపాటి శ్రీను గారు ఆర్యవైశ్య యువజన సంఘం కానీ వాసవి క్లబ్బుల తరపున ఇచ్చేసినటువంటి, అలాగే అనేక మంది బాడీ బిల్డరు, స్వేచ్ఛ మహిళా సంఘం, మరి ఇంకా స్వచ్ఛందంగా మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సేవకులు మరి అందరూ కూడా వచ్చి ఈ సత్కార కార్యక్రమంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారిని సత్కార కార్యక్రమంలో పాల్గొనడం మా అందరూ అదృష్టంగా భావిస్తూ రాబోయే రోజు జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్కి, బాడీ బిల్డర్స్కి, ఇంకా చేసిన మిగిలిన సేవా సంస్థలందరికీ కూడా చాలా గర్వకారణం. ఇప్పుడు చాలా మంచి మంచి ఉన్నత స్థాయిలో ఉన్న చాలామంది కూడా, అలాగే చాలామంది డైరెక్టర్స్ కూడా మన జిమ్ నుంచి మా గురించి కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ బాబు కూడా మా దగ్గరికి జిమ్ ఎక్కువగా ఎవరితో ఏం మాట్లాడడం, ఆయన పని చూసుకొని చక్కగా అవసరమైతే హెల్ప్ చేసే మనస్తత్వం ఇది. సార్ అలాగే మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే నుంచి కూడా ఇంకా ఎవరైనా వర్ధమాన ఏదైనా ఇప్పించాలని, అలాగే మా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ నుంచి అలా ఇంచుమించు 25 సంవత్సరాల నుంచి అసోసియేషన్ నడుపుతున్నామండి. సంస్థ గవర్నమెంట్ వాకింగ్ చేయడం వల్ల కొంత మధ్యలో కూడా లాస్ అవుతుంది. జిమ్ వాకింగ్ 2 బ్యాలెన్స్ చేసుకుని బాగా దాని మీద తుమ్మలపల్లి రామసత్యనారాయణ ప్రత్యేక ధన్యవాదాలు. డాగపురంలో 40 ఆవుతో గోశాల నడుపుతున్నాను సార్. ఇలాంటి స్వచ్ఛంద సంస్థల అందరి మధ్యలో నేను నుంచుని మీ అందరితో మాట్లాడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సౌత్ వెస్ట్ గోగులు మద్రాసులో ఉన్నాయి కదా, ఎక్కడున్నా సరే మన ప్రాంగణంలో ఉంటే సార్ చెప్పినట్టు అవే వెతుక్కొని వస్తాను అని నేను నమ్ముకుంటున్నాను. నేను చాలా రోజులు వెస్ట్ నగర్లో నేను స్టూడియోలో కూడా పనిచేసాను. ఈ అభినందన కార్యక్రమానికి విచ్చేసిన అతిరథ మహారాజులందరికీ ముందు నమస్కారాలు. నన్ను ఇంత అభిమానంతో సత్కరించినందుకు మా బాబీకి, శ్రీనివాస్కి, మరియు పేరు పేరున బొండా కుమార్ గారికి, పరిపాటి శ్రీనివాస్ గారికి, కాసిం గారికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఎప్పుడు భీమవరం వాడిని, మీ వాడిని, ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటా. మీరు ఏ చిన్న పని వచ్చినా సినిమా ఫీల్డ్కి సంబంధించి నేనైనా మీకు హెల్ప్ చేయడానికి ముందుంటా అని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉంటూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోండి. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ కార్యక్రమంలో డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ ఉమామహేశ్వరరావు.
భీమవరం డిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా ప్రారంభమైన చైతన్య భారతి జాతీయ స్థాయి సాంఘిక నాటిక పోటీలు. సినీ నిర్మాత తుమ్మలపల్లికి ఆత్మీయ చైతన్య పురస్కారం. మాజీ ఎమ్మెల్యే అంజిబాబు జన్మదినోత్సవం సందర్భంగా పలుచోట్ల విస్తృతంగా సేవా కార్యక్రమాలు. భీమవరంలో సూపర్ స్టార్ కృష్ణ 81వ జయంతి వేడుకలు. పేదలకు అన్నదానం నిర్వహించిన అభిమానులు. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.